హాయ్, ఈరోజు సప్త శనివారం పూజలో 8వ వారం వడ్డీ వారం కింద చేసుకుంటున్నాను. 7వ వారం తొలి ఏకాదశి వచ్చింది. అందుకే ఆ రోజే నేను ముగ్గురు ముత్తైదులకి వాయినం ఇచ్చి భోజనాలు పెట్టుకున్నా. వడ్డీ వారం చేయాలనుకున్నా. అన్ని వారాలలానే ఈ వడ్డీ వారం కూడా సంపూర్ణంగా ప్రశాంతంగా చేసుకున్నా. నేను 7 పిండి దీపాలు పెట్టుకోలేదు. ఒక్కటే చలిమిండితో చేసుకొని పెట్టుకున్నా. పూజ అయిపోయిన తర్వాత ఆ పిండి దీపాన్ని నేనే తిన్నా. నేను ఆ పూజ విధానం రమారవి అనే ఆమె చెప్పినట్లుగా నేను చేసుకున్నా. మన ఛానల్లో సులువైన పద్ధతిలో ఈ పూజ ఎలా చేయాలో వీడియో పెట్టిన చూడండి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో తిరుమలేశాయ, ఓం నమో శ్రీనివాసాయ, వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కులవాడ వడ్డీ కాసులవాడ శ్రీనివాసుడ గోవింద గోవింద. మాకు కలుషం ఆనవాయితీగా లేదు, అందుకే నేను కలుషం పెట్టుకోలేదు. మీకు ఉంటే పెట్టుకోండి. నేను ఒక కోరిక కోరుకొని ముడుపు కట్టుకున్నా. తిరుపతి వెళ్ళి ఆ ముడుపుని చెల్లించుకుంటా. వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు అలా చేశారు అనుకుంటా. మీకు ఎలా అనుకూలంగా ఉంటే అలా చేసుకోండి. ప్రశాంతంగా చేసుకోండి. ఇంట్లో వాళ్ళని అస్సలు ఇబ్బంది పెట్టకండి. నల్ల నువ్వుల చిలిమి, చలివిండి, పానకం, పాలు ఇవి పూజలో నైవేద్యంగా పెట్టుకోండి. ముందు వారము స్వామివారి పటం కింద పోసిన బియ్యంతో పాయసం చేసి సాయంత్రం పూజలో పెట్టుకోండి. కుదిరితే ఉదయం కూడా చేసుకొని పెట్టుకోవచ్చు. స్వామివారికి తులసి దళాలంటే ఇష్టం కదా. తులసి మాల కానీ, తులసి దళాలు తోటి అష్టోత్తర శతనామాలు చదువుకోవడం కానీ చేసుకోండి. దీపాంతాలు వెలిగించుకొని స్వామివారికి ధూపం చూపించి దీపం నైవేద్యం సమర్పించుకుంటున్నానని చెప్పుకొని స్వామివారికి చూపించండి. ఓం వినాయకాయన నమః, ఓం విఘ్నేశ్వరాయన నమః, ఓం గణపతాయన నమః అంటూ గణపతి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ ఉండాలి. ఓం వెంకటేశ్వర స్వామి అయిన నమః, ఓం గోవిందాయన నమః, ఓం శ్రీనివాసాయన నమః అంటూ వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి చదువుతూ తులసి దళాలు ఉంటే తులసి దళాలు, లేదంటే అక్షింతలతో శతనామావళి చదువుకోవాలి. ఓం శ్రీ మాత్రేన నమః, ఓం శ్రీ మహాలక్ష్మీన నమః, ఓం శ్రీ మాత్రేన నమః, ఓం శ్రీ మహాలక్ష్మీన నమః అంటూ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ అక్షింతలు వేస్తూ అమ్మవారి పాదాల చెంత శతనామావళి చదువుకోవాలి. ఈరోజు పూజ చేసిన రోజు నాన్ వెజ్ తినరు కదా. ఎలాగో కూరలో కూడా వెల్లుల్లి కానీ ఉల్లిగడ్డ కానీ వేసుకోకండి. అవి వేసుకోకుండా చేసుకోండి. ఉపవాసం ఉండాలనుకున్న వాళ్ళు ఉదయం ఉపవాసం ఉండండి. ఉదయం మళ్ళీ 1 గంటకి మీరు భోజనం చేయాలనుకుంటే నేను చెప్పినట్లు ఉల్లిపాయ లేకుండా వంట చేసుకోవచ్చు. 1 తర్వాత మనం భోజనం తినవచ్చు. దీపాన్ని ఆవు నెయ్యితో వెలిగించుకోండి. మనం పిండి దీపం పెడతాం కదా, పిండి దీపాన్ని ఆవు నెయ్యితో వెలిగించుకోండి. మిగతా సైడ్స్లో పెట్టే ప్రమిదలలో ఉండే దీపాలను మాత్రం మనం ఇష్టం నువ్వుల నూనెతో వెలిగించుకోవచ్చు, లేదంటే ఆవు నెయ్యితోనే వెలిగించుకోవచ్చు. స్వామివారికి హారతి ఇస్తూ మీకు వచ్చిన ఏదైనా హారతి పాట పాడుతూ, లేదంటే హారతి పాట రాకపోతే హారతి స్వీకరించని చెప్పేసి మనసులో అనుకుంటూ హారతి ఇస్తే సరిపోతుంది. హారతి ఇచ్చిన తర్వాత గణపతికి, వెంకటేశ్వర స్వామికి, లక్ష్మీదేవి అమ్మవారికి, అలాగే మనం కట్టుకున్న ముడుపు కూడా చూయించుకొని మనం కూడా హారతి తీసుకోవాలి. ఇదిగో ఇక్కడ మీకు కూడా ఇస్తున్నాను హారతి, మీరు కూడా తీసుకోండి. హారతి కొండెక్కిన తర్వాత మీ మనసులో అయితే ఏ కోరిక అయితే కోరుకుంటారో ఆ కోరికని స్వామివారి పాదాల చెంత నమస్కారం చేసుకొని మీ కోరికను చెప్పుకోండి. పాలకాయని కొట్టుకోండి. పాలకాయ అంటే కొబ్బరికాయని కొట్టుకోండి. పూజ అయిపోయింది కదా, దీపాలు వెలిగించాము, ఇంకా అంతా అయిపోయింది కదా. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టేసుకోండి.